ఆపరేషన్ స్మైల్ అనేది ఒక వాలంటీర్ బేస్డ్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. మా పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ద్వారా క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్, క్లెఫ్ట్ యూవులా అంటే పుట్టుకతో కాంజెనిటల్గా వచ్చే ఫేషియల్ డిఫార్మిటీస్ని పుట్టిన పిల్లల నుండి పెద్ద వయసు వాళ్ళకు కూడా ఎలాంటి ఖర్చు లేకుండా ఫుడ్, షెల్టర్, ట్రాన్స్పోర్టేషన్, పోస్ట్ ఆపరేటివ్ కేర్, మెడిసిన్స్ మొత్తం ఉచితంగా అన్ని సదుపాయాల్ని కల్పిస్తూ ఆపరేషన్ చేయిస్తున్నారు. ఈ ఆపరేషన్ కోసం ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అయిన నేను, పుష్పక్క, ధీరజ్, స్ట్రైకర్ అనే సర్జికల్ కంపెనీ టీంతో కలిసి పాలకొల్లులోని గరగపారు అనే విలేజ్కి వెళ్ళడం, అక్కడ ఒక ఫ్యామిలీతో మాట్లాడడం జరిగింది. ఈ టీం వాళ్ళ రోల్ ఏంటంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆపరేషన్ని వీడియోస్ ద్వారా పేషెంట్స్ వాళ్ళు చెప్పే ఒపీనియన్స్, ఫీడ్బ్యాక్స్ని డాక్యుమెంట్ చేయడం. పుష్ప అక్క మా సీనియర్ 19 బ్యాచ్ అన్నమాట. మా కాలేజ్లో 19 బ్యాచ్ వాళ్ళే సిన్స్ 2 years ఇనిషియేటివ్ తీసుకొని వాలంటీర్స్గా చేస్తున్నారు. బట్ ఈ ఇయర్ 20 and 21 బ్యాచెస్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. పుష్ప అక్క అయితే ఆ ఫ్యామిలీతో చాలా బాగా మాట్లాడింది, యాజ్ అ పర్సన్ కలిసిపోయింది అండ్ మాకు కూడా ఆ ఎంపతితో ఎలా మాట్లాడాలి అని నేర్పించింది. ఇలా పేషెంట్స్ని కలిసి వాళ్ళ ఇంటి దగ్గరే మాట్లాడడం వల్ల చాలా విషయాలు తెలిసాయి. ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో స్టోరీ ఉంది. బిడ్డ తండ్రిది చేపలు పట్టే వృత్తి. బిడ్డ తల్లికి 8th month గ్రోత్ స్కాన్లోనే బిడ్డ ఇలా పెదవి చీలికతో పుట్టే అవకాశం ఉంది అని డాక్టర్స్ చెప్పారు. అండ్ బిడ్డ పుట్టిన తర్వాత దీనికి ఆపరేషన్ చేయించుకోవచ్చు అని కూడా చెప్పారట. కానీ మళ్ళీ చాలా భయపడుతూనే ఉన్నారట. ఎందుకంటే డబ్బు పెట్టి ఆపరేషన్ చేయించేంత స్తోమత లేదు. మరియు బిడ్డ ఎదుగుదల ఎలా ఉంటుందో, ఎలా ఆహారం తింటాడో, ఎలా తోటి పిల్లలతో కలుస్తాడో అని చాలా బాధపడ్డారు. కానీ ఆపరేషన్ స్మైల్ ద్వారా ఉచితంగా ఆపరేషన్ జరగడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ బుడ్డోడు ముందు కొత్త ముఖాల్ని చూడంగానే భయపడి ఏడ్చేశాడేమో, కానీ కొంత సమయం అయ్యాక ఆ భయం పోయిందనుకుంటా చక్కగా ఆడుకుంటున్నాడు. వీళ్ళు కూడా దాన్ని మంచిగా క్యాప్చర్ చేశారు. ఇదంతా అయ్యేసరికి ఇది మా పరిస్థితి. మేమైతే టయర్డ్ అయిపోయాం. అక్క అయితే అలానే నిద్రపోయింది. ఇప్పుడు రిటర్న్ జర్నీలో ఉన్నాం. రిటర్న్ టు కాలేజ్ అన్నమాట. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అక్కతో కాలేజ్ నుండి డీవీ మేనర్ వరకు వెళ్ళాం. అండ్ అక్కడి నుండి ఈ టీంతో పాటు స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ మేము టీంతో కలిసి మొత్తం 3 కార్స్లో వెళ్ళాం. అండ్ వెళ్ళే దారిలో ఒక కార్ బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఎనీవేస్ దాన్ని సార్ట్అవుట్ చేసుకొని నరసరావుపేటలోని నెమలిపురి దగ్గరలోని ఇంకో చిన్న పల్లెటూరులోని ఇంకో కుటుంబాన్ని కలిసాం. ఫస్ట్ ఈ ఇంటిలోకి వెళ్ళటానికి సరైన దారి కూడా లేదనమాట. చూస్తున్నారు కదా, ఈ దారి ఎమ్మటే మేము వచ్చాము. అండ్ ఊరి మూలకి ఉన్నట్టుంది అసలు ఈ ఇల్లు. ఈ కుటుంబాన్ని కలిసిన తర్వాత తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పల్లెటూరు అంటే సాధారణంగా ఒకరి విషయాలు మరొకరికి చాలా సులువుగా తెలిసిపోతూ ఉంటాయి కదా, కానీ వీళ్ళకి బిడ్డ ఇలా పుట్టాడు అని చాలా వరకు ఆ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియదట. బిడ్డ ఇలా పుట్టాడని తెలిస్తే ఎక్కడ వీళ్ళ గౌరవం దెబ్బతింటుందో అండ్ పిల్లాన్ని చూసి ఎగతాళి చేస్తారేమో అని అసలు చాలా మందికి చెప్పలేదట. వెళ్ళంగానే వీళ్ళని చూసినప్పుడు చాలా టెన్షన్గా, కన్ఫ్యూజ్డ్గా, అసలు ఆపరేషన్ ఎలా అవ్విద్దో, అసలు ఏం జరిగిద్దో ఏంటో అన్న క్వశ్చన్ మార్క్ ఫేసెస్తో కనిపించారు. బట్ ఆపరేషన్ స్మైల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ ఏం కాదు, అన్నిటికీ సపోర్టివ్గా మేము ఉంటాం అన్న భరోసా ఇవ్వడంతో వాళ్ళు మాతో పాటు హాస్పిటల్కి రావడానికి ఒప్పుకున్నారు. సో వీళ్ళతో పాటు స్టార్ట్ అయ్యాం హాస్పిటల్కి. బట్ దారిలో ఈ విషయం తెలిసిన ఆ ఊరు వ్యక్తి పిల్లాడికి ఇలాగా ఉచితంగా ఆపరేషన్ చేయిస్తున్నందుకు చాలా సంతోషమని చెప్పాడు. ఇది వాళ్ళ గుడి అట. హాస్పిటల్కి వెళ్ళే ముందు ఆ తల్లి గుడికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఆగాము.
చుట్టూరా పచ్చటి పొలాలు, చక్కటి పల్లెటూరి వాతావరణం చాలా బాగుంది. ఇలా మాతో వచ్చిన ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలు దగ్గరుండి రిజిస్టర్ చేయించాం. ఇంకా ఈ రోజుకి ఇంతే అన్నమాట. ఆ నెక్స్ట్ డే ఇలా క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్, క్లెఫ్ట్ యూబులాతో వచ్చిన పిల్లలకి ఆపరేషన్ చేయించడానికి వాళ్ళు అన్ని విధాల ఫిట్టా కాదా అని వైటల్స్ చూసే నర్సెస్ నుండి సర్జన్స్, డెంటిస్ట్, స్పీచ్ ప్యాథాలజిస్ట్, పీడియాట్రిషియన్స్, అనెస్థీషియాలజిస్ట్ వరకు అందరూ పరీక్ష అంటే స్క్రీనింగ్ చేశారు. అసలు ఇలా పిల్లలు పుట్టడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే జెనెటిక్స్ పరంగా తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ, లేదా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం, అంటే మేనమామ తరపు ఎవరైనా పుట్టుకతో ఇలాంటి ఫేషియల్ డిఫార్మిటీస్ పుట్టినప్పుడు కానీ, ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో న్యూట్రిషన్ సరిగా తీసుకోకపోవడం వల్ల కానీ, ఫోలిక్ యాసిడ్, జింక్ సరిగా తీసుకోకపోవడం వల్ల కానీ, ఇంకా మరికొన్ని మెడికేషన్స్ వల్ల, స్టెరాయిడ్స్ లేదా యాంటీ ఎపిలెప్టిక్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ, ప్రెగ్నెన్సీ సమయంలో స్మోక్ చేయడం లేదా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ బిడ్డ ఇలా పుట్టే అవకాశాలు పెరుగుతాయి. హాయ్, మై నేమ్ ఇస్ డాక్టర్ శ్రీహర్ష. సో ఐఎమ్ ఏ పీడియాట్రిషియన్ ఇక్కడ. సో ఇక్కడ ఇలా పిల్లలు వస్తారనమాట, ఆపరేషన్ స్మైల్ ప్రోగ్రామ్ అని, దానికోసం క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ కోసం అని చెప్పి వస్తారు. సో మేము ఇక్కడ స్క్రీనింగ్ చేసి, సో దాని తర్వాత ఎలా ఉందో చూసి, ఏమైనా ఇబ్బందులు ఉందంటే దానికి ట్రీట్ చేసి, దాని తర్వాత ఆపరేషన్కి అనేది పోస్ట్ చేస్తాం అనమాట. సో ఇది చాలా వాలంటీర్ ప్రోగ్రామ్ అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. సో ఇట్స్ వెరీ నైస్ ప్రోగ్రామ్ అండ్ వెరీ నైస్ ఇనిషియేటివ్. ఇలాంటి పెదవి చీలిక, క్లెఫ్ట్ లిప్, అంగిలి చీలిక, క్లెఫ్ట్ ప్యాలెట్, కొండ నాలుక, క్లెఫ్ట్ యూబులా, సోలార్ ఎక్లిప్స్ అండ్ లూనార్ ఎక్లిప్స్కి సంబంధం ఉంది. అందుకే పిల్లలు ఇలా పుడుతున్నారు, అందుకే దీన్ని గ్రహణం మొర్రి అని అంటారు. కానీ ఇదంతా మూఢనమ్మకం మాత్రమే. గ్రహణానికి దీనికి ఎలాంటి సంబంధము లేదు అని ఎంతోమంది డాక్టర్స్ ఆల్రెడీ ప్రూవ్ చేశారు. Then you have to wait from 6 months to do the second surgery, and after that we will evaluate the speech with the speech therapist, and if we need a nasopharyngeal surgery, we will do it in a later stage. ఇలా పుట్టిన పిల్లలకి సర్జరీయే ట్రీట్మెంట్. చిన్న వయసులో పెదవికి, కొన్ని నెలల తర్వాత ప్యాలెట్ అంగిలికి, ఇంకొన్ని నెలల తర్వాత కొండ నాలుకకి సర్జరీ చేస్తారు. Hello, good morning. My name is Gala Mateus. I'm Abby Cherik, and I'm from New Jersey. And I am originally from Barcelona, Spain. But we're both here on behalf of the U.S. team for Operation Smile surgical program. Yes. Okay, so we came and we brought some toys, and we're gonna play with the kids and make their surgery experience better, so they can feel more comfortable. So we brought a bunch of toys, and we've been playing with them. Yeah. We've been part of Operation Smile for a while now, a couple of years, and I feel really grateful and blessed for this opportunity, and I think I'm speaking on behalf of the two of us. Are your teeth clean? Are your teeth clean? And then that you would say, yes, they are. Brush them after each meal. I brush them after each meal. Brush, brush, brush. Brush, brush, brush. Alright, now it's your turn.
సో ఇదనమాట మా పిన్నంనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఆపరేషన్ స్మైల్ వాళ్ళు ఈ గ్రహణం మురి ఉన్న వాళ్ళకి ఇలా సర్జరీ ద్వారా వాళ్ళకున్న ఫేషియల్ డిఫార్మిటీస్ని నార్మల్ చేస్తాం అన్న భరోసాని కల్పించారు. మీరు ఈ వీడియో ఎక్కడి వరకు చూసినట్టయితే చాలా థ్యాంక్స్. సో మీరు కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.